సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. ఇది గ్రూప్ నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేనేంటో చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం నామినేషన్ సింగిల్గా సోలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి భలే ఉంటుంది అని చెప్పి ముందు ఫస్ట్ వీకే మీరు చెప్పేశారు. అంటే ఏంటి మీరు ముందే అనేసుకున్నారా? నేను ఇలా సోలోగా వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. అరే మొన్న వీక్ కుదరలా కుదిరితే టాస్క్ రూపంలో వచ్చి నామినేషన్స్ పడ్డాయి. నాకు సోలోగా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఫేస్ టు ఫేస్ నామినేషన్ వచ్చినప్పుడు నా పాయింట్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి. అర్థం కాల తనుజ గారితో ఓకే ఇప్పుడు తర్వాత నాకు లాస్ట్ లో వచ్చేప్పుడు తనుజ గారు షీ స్టార్టెడ్ లైకింగ్ మీ మాకు కూడా ఒక చిన్న ఆర్గానిక్ గా మంచి టర్మ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే తనుజ గారు మోర్ ఆర్ లెస్ నేను చెప్పినట్టు కొంత నాలాగానే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ ఓర్పు సానాలు కానీ షార్ట్ టెంపర్ లక్షణాలు ఏదైతే ఉన్నాయో జస్ట్ ఒక రైస్ విషయంలో మా ఇద్దరిలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆమె నామినేషన్ చేసిన ఇంకో విషయం చెప్పాలి. ఆ ఫస్ట్ నామినేషన్స్ ఎలా జరిగినాయి అంటే టాస్క్ రూపంలో జరిగినాయి. టెనెన్స్ కూర్చోబెట్టారు, సారీ ఓనర్స్ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము అప్పుడు ఓనర్స్ కదా, సారీ ఇప్పుడు టెనెన్స్ అయిపోయారు, అది మైండ్ లో ఉండిపోయింది రీసెంట్ ది. ఓనర్స్ గా మమ్మల్ని కూర్చోబెట్టి కామనర్స్ ని సెలబ్రేషన్ టెనెన్స్ గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. దాంట్లో రీతి కూడా ఇంజూరీ అయ్యారు. మీరు చూసారు మీకు టెలికాస్ట్ ఏందో తెలియదు. ఆ కింద నుంచి వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళి ఎవరైతే ముందు ఫాస్ట్ గా వెళ్ళి బజర్ కొడతారు వాళ్ళు కదా, ఆ టాస్క్ లో భాగంగా వాళ్ళ వరకు చాలా వరకు నామినేట్ అయిపోయారు. తనుజ గారు నేను పెట్టినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అదే చెప్తాను, తనుజ గారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అడగండి అని చెప్పి మా టీమ్ ని అడ్రస్ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఫుడ్ విషయంలో ఆమె చూపించిన టాంట్రమ్స్ కానీ ఆమె బిహేవియర్ అంటే ఫుడ్ పెట్టే విషయంలో వండే విషయంలో వాళ్ళు చేసింది నచ్చలేదని చెప్పి నేను కాంటాక్ట్ అప్పుడు నేను ఒకవేళ మాట్లాడుంటే ఇలా కాదు ఇండివిజువల్ నామినేషన్ వచ్చేప్పుడు నేను ఆన్ ఫేస్ స్ట్రైట్ గా నేను చెప్తాను. ఇప్పుడు మీ గ్రూప్ అంతా మీద పడిపోతుంది, గ్రూప్ ని ఇన్వాల్వ్ చేసిన ఆవిడే కాబట్టి ఫుటేజ్ తీసుకోండి, మళ్ళీ గ్రూప్ అంతా మా మీద పడిపోతున్నారు అనేది కూడా ఆవిడే. అలా కుదురుతుంది. మీరు గ్రూప్ ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు వాళ్ళని మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడుంటే సరిపోయేది. సో ఆ కాంటెక్స్ట్ లో నాకు అన్నానో లేదు నాకు నిజంగా గుర్తులేదు. ఒకవేళ అనుంటే ఆ కాంటెక్స్ట్ లో అని ఉంటాను అంతే సింపుల్. నామినేషన్ సింగిల్ గా వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు చెప్తానని. ఓకే స్టార్టింగ్ లోనే లైక్ ఏదైతే మన టెనెంట్స్కి మీరు ఓనర్స్కి ఉన్నప్పుడు టెనెంట్స్కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకుని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం, అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ కూడా అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే మాట్లాడితే మనిషికి మాట్లాడుకోలేదు శివ, దానికి సంబంధం ఉంది కదా. ఫుడ్ పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సింపతి కోసం చేస్తారా? కాదు. ఇప్పుడు మీ మ్యారేజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫంక్షన్స్ ఫుడ్ పెడతారంటే హరీష్ గారు ఒక మాట మీరు అడిగారు సార్ చెప్పండి. ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ బిగ్ బాస్ కదా పెట్టింది ఓనర్స్ ని టెనెంట్స్ అని. అవును కరెక్ట్. అలా చెప్పినందుకే కదా మీరు ఓనర్స్ గా ఉన్నారు, వాళ్ళు టెనెంట్స్ గా ఉన్నారు. కరెక్ట్. మరి అదే బిగ్ బాస్ చెప్పారు కదా వాళ్ళకి ఫుడ్ పెట్టొద్దని కదా, మరి అది ఎందుకు వినలేదు మీరు? అక్కడే ఒక మనిషి ఒక పర్సనాలిటీ బయటపడుతుంది. ఏంటో చెప్తాను నేను. ఓకే బిగ్ బాస్ మీరు వెళ్ళొచ్చారు కదా, చాలా సిచ్యువేషన్స్ లో ఆయన మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్పూన్ ఫీడింగ్ చేయరు. అక్కడ ఒక్కొక్క మనుషుల పర్సనాలిటీ ఎలా పడుతుంది అక్కడే కనబడుతుంది. ఫుడ్ అనేది నా విషయంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఎమోషన్. ఎందుకంటే పొట్టకోటి కోసం కోటి కష్టాలు. నేను నా రియల్ లైఫ్ మీరు బయట చూస్తే అలాంటి ఫుడ్ ఎందుకు తినలేదు నేను అదే చెప్తున్నా, అది కూడా చెప్పేస్తా. అది కూడా ఎందుకో రియల్ లైఫ్ లో నన్ను చూస్తే నేను బయట హోమ్లెస్ పీపుల్ కానీ లేకపోతే ఆర్ఫనేజ్ ఫీడ్ చేసే మనిషిని పెట్టేవాడిని. నాకు పెట్టినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అవుతా. సో ఆ రోజు నోటి కాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్. అదే ఫుడ్ పెట్టక ముందు ఆయన నిర్ణయం తీసుకుంటే అరే ఫార్మాట్ లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే బిగ్ బాస్ పట్ల నాకుంటే గౌరవం అది. ఆయన ఏదో ప్లాన్ చేస్తారు తర్వాత నాకు అదే అనిపిస్తుంది ఏదో ప్లాన్ చేసి ఉంటారని. ఎందుకంటే సో అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యూన్ ట్రూ. మీరు నమ్ముతారు లేదో నేను కెమెరాస్ ముందు నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ మీద మాట్లాడిన సందర్భాలు రెండు సందర్భాలు అది కాంటెక్స్ట్ కూడా తర్వాత చెప్పేస్తాను. ఓకే ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్ రాంగ్ నెగటివ్ సెట్ అయినప్పుడు ఇలా వెళ్తుందా బయటికి, హరిత ఏమైపోతుంది మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్న్ చూపించింది అదొక సందర్భం. తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్ తో మాట్లాడి సందర్భాలు తప్ప ఎప్పుడు ఆర్గానిక్ నేను ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగ ఉన్నాను. అంతే తప్ప కెమెరాస్ లో ఎలా కనబడుతుందో బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండలా, క్యారెక్టర్ తో బతికాను అక్కడ, కంటెంట్ కోసం ఎప్పుడు ప్రవర్తించాల. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ ఎమోషన్ కోసం అది చూపించాను. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అందుకనే తర్వాత ఫుడ్ తీసుకొచ్చి బయటకు వచ్చి నేను తీసుకుంటా అకౌంటబుల్ నేను ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను. అయిపోయింది. తర్వాత అప్పుడు తనుజ గారు మిగతా అందరూ థ్యాంక్స్ అన్న మరి నా కోసం తీసుకొచ్చారు, అలా కాదు బిగ్ బాస్ నుంచి చాలా టైం ఇచ్చా, బిగ్ బాస్ ని వెయిట్ చేస్తాను ఏం రాకపోయినప్పుడు నేను స్టాండ్ తీసుకున్నాక తనుజ వచ్చి హరీష్ గారు మీరు మా కోసం చేశారు థ్యాంక్స్, బట్ కానీ దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో
బిగ్ బాస్ కూడా అన్నారు ఏంటి అవును హరీష్ అవును అవును అన్నప్పుడు ఓకే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి ఫుడ్, అందుకే ఆ ఎమోషన్ క్యారీ అయింది కాబట్టి వాళ్ళ తర్వాత ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు చూడలేక ఇటు పక్కన కూర్చున్నా. అది తర్వాత ఇప్పుడు నేను ఎందుకు ఫుడ్ తినలేదన్న, ఫుడ్ అంత గౌరవ ఇచ్చాను. నేను ఫుడ్ మీద అలగల శివ, చాలా మందికి నేను ఇంతమంది ఇంటర్వ్యూస్ కూడా చెప్పా, ఫుడ్ మీద అలగల, అవును ఫుడ్ మీద అలవలే. ఫుడ్ మీద అలగల. అవును నా మనసు చనిపోయింది. ఉమ్. బయట బయట హరితాను మా ఫాదరు ఉమ్. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ బెంగ పట్టుకుంది కాబట్టి నేను ఫుడ్ తినలా శివ. దానికి మీరు ఎందుకు అన్న? నేను వెళ్ళిపోవాలనుకున్నా కదా. మీరెందుకు ఫుడ్ మీరు వెళ్ళిపోవాలనుకున్నారా? ఎలా వెళ్ళిపోవాలి, బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలి. సూసైడ్ చేసుకుని వెళ్ళాలా, ఇలా కత్తిలా చూపించి వెళ్ళాలా? ఇప్పుడు అన్న ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది కదా, అప్పుడు ఇంకా బాధపడతారు కదా రెండు బయట ఇంట్లో రీజన్స్, వాళ్ళు. ఫుడ్ తినపోవడానికి రెండు రీజన్స్ చెప్తా, అది కూడా రెండు రీజన్ కూడా. తనుజ గారితో ఫస్ట్ డే రైస్ దాని మీద ఒక చిన్న సంభాషణ గోటుతో పోయేదాన్ని తను పెద్ద ఇష్యూ చేసేసారు. అయినా సరే తమాయించుకుని నేను తిన్నాను. ఫస్ట్ రోజు నేను అవును ఇది వండి host లో చేసినప్పుడు చెప్పారు. Situation శ్రీజ వచ్చి చెప్పారు. శ్రీజ లేదు హరీష్ గారు తినండి అది అంటే తిన్నా, లేదు. ఉప్పు ఎక్కువైనా తిన్నా, ఆమ్లెట్ లో గోంగూర పప్పు చేసినప్పుడు ఇసుక వచ్చినప్పుడు తిన్నాను. అవును బ్రో వాళ్ళు చెఫ్లు కాదు కదా, నేనేం షెఫ్ ఏంటి, నేను వాళ్ళు మాస్టర్ చెఫ్లు షెఫ్ కదా. ఏంటి, మెచ్లిన్ స్టార్ షెఫ్ ఏంటి, వాళ్ళు ఎవరు చెఫ్లు కాదు కదా, నేను అప్పుడప్పుడు మెచ్చ- తప్పులు మే- జరుగుతుంటాయి, ఎప్పుడైనా తప్పుల్ని కాదు, యాక్సెప్ట్ కాదు, చేసుకోవాలి కాదు, కదా కాదు, హరీష్ గారు. పొరపాటున యాక్సెప్ట్ చేసుకున్నాను కాబట్టి ఎలా ఉన్నా తిన్నాను శివ. మరి 4 రోజులు ఇలాంటి తిన్నాను. ఒకళ్ళు చేస్తున్నారు, ఉప్పు అరే ఎక్కువైపోయిందని. చూసారా, ఇప్పుడు నేను ఉన్నాను, తొందర పడకరా కాదు కాదు. తొందరపదనా అంటారు సామెత తెలుసు కదా. నాకు నేను నేను ఆమ్లెట్ చెప్పే లోపల మధ్య దూరిపోతున్నారు ఇప్పుడు మీరు. నేను అదే అరే అనట్లే. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు షుగర్ నాకు ఉందని అనుకుంటారు ఇప్పుడు మళ్ళీ. అది చెప్పేది వినాలి శివ చెప్పండి, మీరు. చెప్పండి. సో అలా ఉన్నా కూడా తిన్నా నేను, ఇంటర్కి ఉన్నా కూడా పడ్డా కూడా తిన్నాను. కానీ తర్వాత ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మనిషి ఏంటి నామినేషన్ కోసమా, ఒక మనిషి ఇంట్లో పంపించడం కోసమా స్టాండ్ ఎవరు తీసుకోనప్పుడు, ఒక మనిషి మానసికంగా చనిపోతున్నప్పుడు మీరు మానసికంగానేమో మనిషిని చంపేస్తారు, శారీరకంగా భౌతికంగా కాపాడటానికి మాత్రం తినమని చెప్పంటారు. ఇదేం లాజిక్ శివ? ఇది ఎందుకు ఊసరలు కూడా ఉరేసి చచ్చిపోద్ది శివ ఇలా చూస్తే. అంటే అదే సో నామినేషన్ కాబట్టి అందుకని ఈ point అదే కదా. రెండు రీజన్స్ వల్ల ఇలాంటి దోగ్లాపన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా నాకు పాయిజన్ లా అనిపించింది కాబట్టి తినలేదు. రెండు బయట మా వైఫ్ ఏం తినట్లేదు, ఏంటి పరిస్థితి, ఈ రెండు రీజన్స్ వల్ల ఇంట్లో వెళ్ళిపోదాం అనుకున్నా. ఐ స్టిక్ టు మై స్టేట్మెంట్. శివ బిగ్ బాస్ కోసం పుట్ల, బిగ్ బాస్ కోసం పెరగల. బిగ్ బాస్ అనేది నా జీవిత గమ్యం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఒక 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 భాగం. ఐఎమ్ రియలీ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు అన్నది పాయింట్ యాక్చువల్ అదే. అంటే నామినేషన్స్ చేస్తారు, మళ్ళీ వెళ్ళి కలిసిపోయి మంచిగా మాట్లాడేస్తారు అని చెప్పి మీరు కెమెరాస్ కూడా మరి సెకండ్ చేస్తారు శివ. కెమెరాస్ కూడా చెప్పడం జరిగింది. మీరు శివ మాట చెప్తా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీతో నాకు సీరియస్ గా యూనో ఏదో ఏ ఎమోషన్ చాలా సీరియస్ కన్విక్షన్ తో ఇన్వాల్వ్ అవుతా. నేను మేము ఐ లవ్ యూ అని అంటే ఐ మీన్ ఇట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నాకు మీరు నచ్చలేదని అనుకో, నచ్చలేదు, అభిప్రాయ భేదాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు, మనం కొట్టుకోవచ్చు. నేను వెంటనే వచ్చి శివ ఏమనుకో శివ, ఇట్స్ ఓకే శివ, మన ఫ్రెండ్స్ అని మాత్రం నేను చెప్పను. ఇది నా పర్సనాలిటీ. అది కొంత క్లియర్ అయ్యే వరకు నేను నార్మల్ అవ్వను. క్లియర్ అయినప్పుడే నార్మల్ అవుతాను. ఇది హరితాతో అయినా అంతే, మా ఫాదర్ మీరు నమ్ముతారా, ఆ రోజు మా ఫాదర్ ఇలా అన్నాను కదా నాకు ఓటేద్దని, దాని తర్వాత మా ఫాదర్తో ఎప్పుడు మాట్లాడాను తెలుసా, నిన్న మాట్లాడా. అదే అంటున్నాను హరీష్ గారు. అవును నిన్నే కదా మీరు మొన్న. అరే నేను ఫస్ట్ నా మాట అన్న తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళింది 6th కదా శివ. అవును సార్, 5 రోజులు కూడా మాట్లాడా శివ. నేను అదే అంటున్నాను హరీష్ గారు. నేను ఏమంటున్నాను ఇంకో చెప్పాలి, ఫిబ్రవరిలో గొడవ అయితే మా మదర్ ఫాదర్ తో నేను తర్వాత వాళ్ళతో మాట్లాడింది ఎప్పుడు తెలుసా, మా ఫాదర్ కి కొంచెం స్ట్రోక్ లాగా వచ్చింది, సిక్ అని జూన్ లో మాట్లాడా మా ఫాదర్ తో తెలుసా. దట్ ఈస్ మీ శివ. అంటే మీకు ప్రేమ లేదు మీ పేరెంట్స్ మీద? ఓరే ఎంత ప్రేమడు తెలుసా, ప్రేమ కన్నా కూడా నేను చాలా, నాకు మాట పట్టింపు ఎక్కువ, నా ఫీలింగ్స్ ఎమోషన్స్ అని కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. నా ప్రేమే అలాగే ఉంటది, నా కోపం అంతే ఉంటది, ప్రతిది కూడా విత్ కన్విక్షన్ తో ఉంటది.